మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో టీఎస్యూటీఎఫ్గా పోటీ చేయాలనేటువంటి ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఈరోజు కరీంనగర్లో ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 15 జిల్లాల బాధ్యులు హాజరయ్యారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ నియోజకవర్గంలో టీఎస్యూటీఎఫ్గా అభ్యర్థిని నిర్ణయించేటువంటి పనిలో ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో అధికారంలో ఎవరున్నారు, ఏ పార్టీ అధికారంలో ఉందనే దాంతో సంబంధం లేకుండా ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడి ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి సంఘంగా టీఎస్యూటీఎఫ్ ఉంది. అట్లాగే ఇతర ఉపాధ్యాయ సంఘాలని, ఉద్యోగ సంఘాలను కలుపుకొని ఐక్యోద్యమాలు కూడా నిర్వహించినటువంటి చరిత్ర మాకున్నది. ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మేనేజ్మెంట్లు, ఇటు ప్రాథమిక పాఠశాలలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, గవర్నమెంట్తో సహా గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, అన్ని యాజమాన్యాల్లో ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఏకైక సంస్థగా ఈరోజు టీఎస్యూటీఎఫ్ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, ఎయిడెడ్ స్కూల్స్ కానీ అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి స్కూల్స్ యొక్క ఉపాధ్యాయుల యొక్క సమస్యలు తీసుకొని పోరాటాలు చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నాం. ఆ రకంగా రాష్ట్రంలో ఈరోజు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికుల యొక్క జేఏసీ ఐక్యవేదిక ఏర్పడాలని చెప్పేసి గత 10 ఏళ్లుగా చేసినట్టు కృషి ఫలితంగా ఇటీవల 206 సంఘాలతో జేఏసీ కూడా ఏర్పడింది. జేఏసీ కార్యక్రమాల్లో కూడా టీఎస్యూటీఎఫ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉంది. మరి ఆ క్రమంలో ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ 10 నెలల కాలంలో చూసినప్పుడు చేసిన వాగ్దానాల్లో నెల మొదటి తేదీని జీతాలు ఇస్తామన్నారు, సంతోషం. అయితే సగం మందికే వస్తూ ఉన్నాయి. ఇంకా మిగిలిన సగం మందికి కూడా జీతాలు నెల మొదటి తేదీని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దాంతోపాటు ఇవాళ మోడల్ స్కూల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ వీళ్ళందరూ కేజీబీలు 010 హెడ్ ఆఫ్ అకౌంట్లో శాలరీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే గురుకులాలు, కేజీబీలు, మోడల్ స్కూల్స్ అందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. రాబోయే రోజుల్లో వీటితో పాటు ముఖ్యమైనటువంటి సమస్యలు ఈరోజు పెండింగ్ బిల్స్, రాష్ట్రంలో 2 ఏళ్ల కాలంగా ఉపాధ్యాయులు, ఉద్యోగుల బిల్స్ అన్నీ పెండింగ్లో ఉంటా ఉన్నాయి. 4,000 కోట్ల పైన ఈరోజు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయాలని కూడా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మాకు 5 డిఏలు పెండింగ్ ఉంటే 1 డిఏ ఇచ్చారు. మిగిలిన 4 డిఏలకు సంబంధించి కూడా దశలవారీగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పీఆర్సీ ఇస్తా ఉన్న ప్రభుత్వం 11 నెలలు గడుస్తున్నా పీఆర్సీ ఇవ్వలేదు. మరి తక్షణం, ఎందుకంటే 1/7/2023 నుంచే పీఆర్సీ అమలు జరపాలి కాబట్టి వెంటనే పీఆర్సీని కూడా రిపోర్ట్ తెప్పించుకొని అమలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా విద్యారంగానికి సంబంధించి చూసినప్పుడు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశుధ్య కార్మికులకి పారిశుధ్య నిర్వహణ కోసం అమౌంట్ రిలీజ్ చేశారు, సంతోషం, ఆహ్వానిస్తూ ఉన్నాం. అట్లాగే ఫ్రీ ఉచిత విద్యుత్ ఇచ్చారు, సంతోషిస్తూ ఉన్నాం. పాఠశాల పర్యవేక్షణ కోసం ప్రతి మండలానికి ఒక ఎఫ్ఎస్సి ఎంఈఓని ఇచ్చారు, సంతోషం. అట్లాగే ఈరోజు ప్రతి జిల్లాకు డిఈఓని, ప్రతి మండలానికి రెగ్యులర్ ఎంఈఓని ఇవ్వాలి. అట్లాగే ప్రతి పాఠశాలకు కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులన్నీ కల్పించి ఇవాళ ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దానికోసం ప్రైవేట్ విద్యారంగాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకని ముందుగా యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ మీద దృష్టి పెట్టి అన్ని పర్యవేక్షక అధికారుల పోస్టులు అన్నీ కూడా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లా ఇటీవల కాలంలో 10,000 మంది ఉపాధ్యాయుల్ని రిక్రూట్ చేశారు, సంతోషం. ఇంకా 12,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరొక డిఎస్సి వేసి అవి కూడా భర్తీ చేయాలని, అట్లాగే ఈరోజు ఏకీకృత సర్వీస్ అమలు జరపడం ద్వారా పర్యవేక్షణాధికారి పోస్టులు అన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే మరి ఈ నియోజకవర్గం నుంచి మేము ఒక సమర్థవంతమైనటువంటి మంచి అభ్యర్థిని యూటీఎఫ్ పక్షాన నిలబెట్టి ఈ ఎన్నికల్లో గెలిపించుకునే దానికోసం డబ్బు, ఇతరత్ర ప్రభావాలు లేకుండా ఒక నిఖార్సైనటువంటి, నిజాయితీ పడినటువంటి అభ్యర్థిని ఇవాళ ఏదైతే ఎమ్మెల్సీలకి రోల్ మోడల్గా నల్గొండ నియోజకవర్గం నుంచి గత 5.5 ఏళ్లుగా మా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు పనిచేస్తున్నారో అదే పద్ధతిలో పనిచేయగలిగినటువంటి, విలువలు కలిగినటువంటి అభ్యర్థిని ఈ నియోజకవర్గం నుంచి నిలబెట్టే దానికోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ సమావేశం అనంతరం ఆ నిర్ణయాన్ని మేము త్వరలోనే ప్రకటిస్తాం. పేరు జంగయ్య, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు.
ఈరోజు ప్రధానంగా కరీంనగర్ పట్టణంలో ఈ సమావేశం ఏర్పాటు ప్రధాన ఉద్దేశం ఈ కాన్స్టిట్యున్సీ ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ ఉమ్మడి 4 జిల్లాలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, ముఖ్యమైనటువంటి టాప్ కార్యకర్తలతోటి ఈ సమావేశం ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఘంగా ఉన్నటువంటి టీఎస్యూటీఎఫ్ సంఘం ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో కూడా గతంలో నల్లగొండ ఆ కాన్స్టిట్యున్సీలో టీచర్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా పెద్ద సంఘంగా ఉన్నటువంటి టీఎస్యూటీఎఫ్ సంఘం ఈ ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈరోజు ఈ సమావేశంలో కార్యకర్తలందరూ కూడా అభ్యర్థిని పెట్టాలని నిర్ణయం చేయబోతున్నాం. అట్లాగే ఒకవేళ మేము అభ్యర్థిని ఖరారు చేయని పక్షంలో ఇక్కడ నల్లగొండ ప్రాంతంలో ఏ సంఘం అయితే మద్దతు ఇస్తుందో ఆ సంఘానికి మేము మద్దతు ఇచ్చే ఆలోచన చేస్తాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో లేనటువంటి ఆనవాయితీ ఇప్పుడు వచ్చింది. అంటే మేధావుల సభకు మేధావుల విద్య పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని పంపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు అట్లాంటి వ్యక్తులు కాకుండా డబ్బులు ఇచ్చి రాజకీయ సంబంధం ఉన్నటువంటి క్యాండిడేట్స్ను ఎన్నుకునే ఆ వాతావరణం వస్తున్నది. కానీ అట్లాంటి వాతావరణం కాకుండా ఈ కాన్స్టిట్యున్సీలో కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముందంటే ఈరోజు మేధావుల సభకి మేధావిని పంపే ఆలోచన చేయాలని, అట్లాగే విద్యారంగాన్ని కాపాడే వ్యక్తులకు మన ఓటు వేయాలని, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పాటుపడేటువంటి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించుకుంటే విద్యారంగానికి మేలు జరుగుతుందనేది టీఎస్యూటీఎఫ్ అధ్యక్షుడిగా నేను భావిస్తున్నాను.